ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో పెరుగుంటుంది. తోడు వేసుకోవడం లేదా ప్యాకెట్స్ కొనుక్కోవడం ఏదైనా భోజనం మొత్తం చేసిన తర్వాత చివరిలో ఒక ముద్ద పెరుగుతో తింటేనే భోజనం సంపూర్ణమైందన్న భావన ఉంటుంది. పెరుగుతో ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇందులో ఎన్నో మంచి గుణాలు అజీర్తి, గ్యాస్, అసిడిటీ, మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగిస్తాయి. అయితే చలికాలంలో పెరుగు తీసుకోవాలా వద్దా అనే సందేహం రావడం సర్వసాధారణం. ఇంతకీ చలికాలంలో పెరుగు తినచ్చా? తింటే ఏ సమయంలో తినాలి? ఇప్పుడు తెలుసుకుందాం. జీర్ణ సమస్యలు ఉన్నవారు రాత్రిపూట పెరుగు తినకపోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా పెరుగులో కొవ్వు, ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి జీర్ణమయ్యేందుకు ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి జీర్ణ సమస్యలు ఉన్నవారు రాత్రిపూట పెరుగు తింటే జీర్ణ సంబంధిత సమస్యలు మరింత పెరిగే అవకాశం ఉంటుందని అంటున్నారు. అలాగే తరచూ జలుబు, దగ్గుతో బాధపడేవారు రాత్రిపూట పెరుగు తినకూడదని నిపుణులు సూచిస్తున్నారు. ఆస్తమా, బ్రాంకైటిస్ వంటి సమస్యలు ఉన్నవారు కూడా పెరుగుకు దూరంగా ఉండాలని చెబుతున్నారు. అందుకే రాత్రితో పోలిస్తే ఉదయమే తినడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. బరువు తగ్గాలని చూస్తున్న వారు గడ్డ పెరుగు తినకూడదు. అయితే బక్కగా ఉన్నవారు, బరువు పెరగాలనుకునేవారు మాత్రం రాత్రిపూట పెరుగును తీసుకోవడం మంచిదని అంటున్నారు. ఇక కొవ్వు తీసిన పాలతో తయారు చేసిన పెరుగును తింటే ఇబ్బందులు తగ్గుతాయని చెబుతున్నారు. పెరుగు తింటే జీర్ణాశయంలో మంచి బ్యాక్టీరియాకు మేలు జరుగుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. పెరుగులో కాల్షియం, ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ఇవి ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతాయి, కండరాల నిర్మాణానికి సహాయం చేస్తాయి. కాబట్టి వీలైనంత వరకు పెరుగును మధ్యాహ్నం తీసుకునేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచిస్తున్నారు.